హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 5. కృష్ణ జాను చేయిని అతడి పెదాలకి అద్దుకొని అలాగే ముద్దు పెట్టుకొని, "నువ్వు దాని గురించి ఆలోచించకు. నేను చేసేది నేను చేస్తా కానీ, నువ్వు అనవసరంగా కంగారు పడకే నా జానమ్మ" అంటూ జాను వేలుని కసక్కున కొరికేశాడు. "ఏంట్రా నేను మాట్లాడుతుంటే అలా కొరుకుతున్నావు? నిన్ను అంత కంగారు ఎవడు పడమన్నాడే? నేను చూసుకుంటాను అని చెప్పా కదా! ఇంకొక్కసారి ఇలాంటి విషయాలు నా దగ్గర వాగకు. వాగి నా మైండ్ దొబ్బకు. అర్థమైందా?" ఎర్రగా అయిన తన వేలుని చూసుకుంటూ కృష్ణ వైపు చూస్తుంది. "ఏంటిది?" అన్నట్టు జాను. కృష్ణ మళ్ళీ జాను వేలుని స్మూత్‌గా అతడి పెదాలతో పట్టుకొని జాను కళ్ళల్లోకి చూస్తాడు. "కన్నా, నువ్వలా చూడకురా" అంది. "ఎందుకే?" అన్నాడు కృష్ణ. "అది అంతే, నువ్వు చూడకు." ఓయ్! నా ప్రాపర్టీ అని నేను నా ప్రాపర్టీని నేను చూడకూడదు అంటే ఎలానే? అంటూ జాను మెడ చుట్టూ చేయి వేసి, ఒక చేయి జాను చెంప మీద చేయి వేశాడు కృష్ణ. నువ్వు చూస్తావురా. ఆ తర్వాతే నాకేదో ఏదో అవుతుంది. మామూలుగా ఉంటాయా ఆ చూపులు? నువ్వొక్క చూపు చూస్తే చాలు నీకు సరెండర్ అవ్వాలి అనిపిస్తుంది అని గొణుగుతుంది జాను. జాను చిన్నగా మాట్లాడినా కృష్ణకి అది వినిపించడంతో, నా చూపులకే అలా అయితే రేపు నా చేతలకు ఇంకా ఎలా అవుతావే బాబు! హ్మ్. అది రేపు చూసుకుందాంలే కన్నా. వెళ్దాం పద ఇక అంది. ఉండవే కాసేపు అన్నాడు కృష్ణ. కార్ డోర్ ఓపెన్ చేసేదల్లా ఆగి, ఏంటి కన్నా అంది. ఐ వాంట్ యువర్ హగ్ బేబీ. జాను కృష్ణ వైపుకు తిరిగి చిన్న నవ్వుతో చేతులు చాచింది. కృష్ణ ఆ నవ్వుని చూస్తూ స్ట్రాంగ్‌గా జానుని హత్తుకున్నాడు. నా కన్నా నా బోన్స్ విరుగుతాయిరా అంది. కాసేపు మాట్లాడకు అంటూ జాను మెడ వంపులో మొహం దాచుకున్నాడు కృష్ణ. కృష్ణ ఊపిరి జాను మెడకి వెచ్చగా తాకుతూ ఉంటే ఆమెలో చిన్నగా అలజడి రేగి, కన్నా అని పిలుస్తుంది మెల్లిగా. చెప్పవే, వెళ్దామా ఇక అంది. అంటూ అతడి ముక్కుతో అక్కడ రాస్తూ జాలు జాను షోల్డర్ పై కొరికి వెనక్కి జరిగాడు. కన్నా ఈ కొరకడం ఏంట్రా అంటూ జాను భుజం పైన రుద్దుకుంది. బావుంటుందే నాకలా అన్నాడు కృష్ణ. నీకు బావుంటుంది నాకు కాదు అంది నొప్పికి మూతి ముడుస్తూ. జాను చేయి పట్టి అతడికి దగ్గరగా లాగి, అరే నీకెలా బావుంటుందో చెప్పవే మరి అని ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. జాను నవ్వుతూ మొహం పక్కకి తిప్పుకుంది. ఓయ్ చెప్పవే అంటే నవ్వుతావ్ అన్నాడు. అబ్బా కన్నా వదిలేయరా అంది. వదలనురా అన్నాడు కృష్ణ. సరే ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదా నువ్వు అని అడిగింది. ఉందే ఇవాళ కార్ రెంట్ విజయవాడకి రెంట్‌కి ఉంది. నేను వెళ్ళట్లే విష్ణుకి చెప్తాను అని పాకెట్‌లో ఉన్న ఫోన్ తీస్తాడు కృష్ణ. విష్ణుకి కాల్ చేయడానికి. కన్నా నేను వెళ్తా నువ్వు రా అని జాను కారు దిగింది. రేయ్ జానుగా కన్నా నీ ఫోన్ ఇక్కడే ఉందే అని సీట్లో ఉన్న ఫోన్ని జానుకి ఇచ్చేసి ఒక నిమిషం ఇక్కడే ఉండవే అన్నాడు కృష్ణ. ఎందుకు కన్నా అంది. మార్నింగ్ చాక్లెట్ తిన్నావా? దాచుకున్నా. నాకు బిస్కెట్స్ కావాలి అంది జాను బుంగమూతి పెట్టి. కృష్ణ అతడి బైక్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కవర్ తీసుకువెళ్ళి జానుకి ఇచ్చాడు. ఏంటి కన్నా ఇది అంటూ కవర్లో ఉన్న చాకో చిప్స్ అండ్ షుగర్ కుకీస్ బాక్స్ తీసి, హాయ్ థ్యాంక్ యూ కన్నా అని బాక్స్ ఓపెన్ చేసి తింటూ హరీష్ వాళ్ళు ఉన్న వైపు నడుస్తారు. ఇక సిరి వచ్చినప్పుడు హరీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ వాళ్ళు సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్న టేబుల్ పై ఉన్న చెకోడీ ప్యాకెట్ అందుకొని తింటూ, ఎక్కడికి వెళ్ళొచ్చారురా మీరంతా అని అంది. ఓసి పొట్టిదానా నీకెందుకే, అయినా అవి మావి మేము తెచ్చుకున్నాం అవి అక్కడ పెట్టు అని సిరి తలపైన ఒక్కటి వేసి కిషోర్ ఆ ప్యాకెట్ లాక్కున్నాడు. ఆ మమ్మీ అని ఏడుపు మొహం పెట్టింది సిరి. రేయ్ ఎందుకు ఏడిపిస్తున్నావురా దాన్ని అంటూ హరీష్ కిషోర్ కిషోర్ దగ్గర ఉన్న ఆ ప్యాకెట్‌ని మళ్ళీ సిరికి ఇచ్చేశాడు. "నువ్వు మంచోడివిరా హరీష్" అంటూ చెకోడీలు నములుతూ అంది సిరి. "మేం నీకన్నా పెద్ద రా అంటున్నావన్నాడు శివ." "నేను అలానే అంటానురా. దీనికి దీని అన్నకి ఉన్నంత బలుపుంది అనక ఏం చేస్తుంది?" అన్నాడు కిషోర్. "మా అన్నయ్య రానివ్వండ్రా మీ సంగతి చెప్తాను." అవును ఇంతకీ ఈ ప్రేమ పక్షులెక్కడ? అన్నాడు శివ. అదిగో వస్తున్నార్రా అంటూ ఫోన్ మాట్లాడుతున్న కృష్ణ బిస్కెట్స్ తింటూ వస్తున్న జానుని చూపించాడు హరీష్. బిస్కెట్స్ తింటూ సిరి పక్కన కూర్చొని హాయ్ అన్నలు అంది జాను. హాయ్ చెల్లి అని ముగ్గురు కోరస్‌గా చెప్పారు. ఫోన్ మాట్లాడి వచ్చి జాను పక్కన కూర్చున్నాడు కృష్ణ. ఎవరు బావా ఫోన్‌లో? విష్ణురా విజయవాడకి వెళ్ళాలి. అందుకే రమ్మన్నా. నువ్వు వెళ్ళట్లేదారా? అన్నాడు శివ. ఆహా లేదురా ఇవాళ రెస్ట్ తీసుకోవాలి
అని చైర్‌లో వెనక్కి వాలాడు కృష్ణ. అప్పుడే విష్ణు వచ్చి కృష్ణని చూసి, "అన్నా కీస్ ఎక్కడున్నాయి?" అని అడిగాడు. "హా! విష్ణు ముందు వాళ్ళకి ఫోన్ చెయ్యి. ఎన్ని డేస్‌నో అడుగు. నీకు నంబర్ పంపించా." "అలాగే అన్నా" అని విష్ణు ఫోన్ చేసి కనుక్కొని, "అన్నా ఇవాళ వెళ్లి రేపు నైట్‌కి బయలుదేరడమంట. ఇంకో 1 అవర్‌లో రమ్మన్నారు." "సరే విష్ణు తిన్నావా మరి? వెళ్ళే ముందు డాడీకి ఒకసారి కాల్ చేసి చెప్పు." "సరేనా?" "హా! తిన్నా అన్నా. అలాగే చెప్తాను." అని "ఇక వెళ్తాను. ఇంటికి వెళ్ళి నా డ్రెస్ తీసుకొని అటే వెళ్తానిక" అని చెప్పాడు. "అలాగే విష్ణు" అని కృష్ణ చోటుని పిలిచాడు. "హాయ్ అన్నా పిలిచావు? రేయ్ చోటుగా కార్ నిన్న సర్వీసింగ్ చేశావా?" "ఆ! చేశానన్నా." కీస్ తీసుకువచ్చి విష్ణుకివ్వు. "ఆ! తీసుకొస్తా అన్నా" అని ఆ షెడ్ పక్కన చోటు కోసం ఉన్న 2 గదులు ఉన్న ఇంట్లోకి వెళ్లి కీస్ తీసుకువచ్చి విష్ణుకి ఇచ్చాడు చోటు. "సరే అన్నా ఇక నేను వెళ్తాను" అని విష్ణు కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. షెడ్ ఇంకా చోటు ఉండే ఇల్లు అన్నిటికీ కలిపి ఒకే పెద్ద గేట్ ఉంటుంది. చోటుకి ఎవరూ లేకపోవడంతో కృష్ణ వాడిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టాడు. కృష్ణ చోటుని చదివిస్తాను కాలేజ్‌కి వెళ్ళరా అంటే, "నేను వెళ్ళను. నీకు సాయంగా ఉంటాను" అని వెహికల్ మెయింటెనెన్స్ చూస్తూ ఉంటాడు ఇక్కడే. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.